హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమంది చేరుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచి ఇల్లంతా కూడా ఊడ్చేసి తలస్నానం చేసి ఇలా పువ్వులతో అలంకరించుకొని ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఈరోజు మంగళవారం అని చెప్పి అభిషేకం చేసుకోవడానికి అన్నీ కావాల్సినవన్నీ ఒక బుట్టలోకి సర్దుకొని గుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకుని ఇలా అలంకారం అయితే చేసుకున్నాను. దీపారాధన కొండెక్కుతుందని బాటిల్ కట్ చేసి తీసుకొచ్చాను. అది చిన్నగా ఉండడం వల్ల వేడి తగిలి కరిగిపోతుంది, అందుకనే పక్కన పెట్టేశాను. ముందుగా గుడి లోపలికి వెళ్ళగానే గణపతిని దర్శనం చేసుకొని ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అలానే గణపతిని దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం అది తీసుకొని కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకున్నాను. నైట్ టిఫిన్లోకి గ్రైండ్ చేసిన పెసరపిండి ఉంటే మా వారికి పెసరట్లు వేసి ఇచ్చేసాను. ఈరోజు ఉల్లిపాయ అది తినము, అందుకని ఏం చట్నీ ప్రిపేర్ చేయలేదు. పల్లీలు అది చేసేదాన్ని, ఇంకా టైం లేట్ అయిపోయింది గుడి దగ్గర నుంచి వచ్చేసరికి, అందుకే ప్లెయిన్గా తినేస్తానంటే పెసరట్లు వేసేసి ఇచ్చేసాను. కలిపిన చపాతీ పిండి ఫ్రిడ్జ్లో ఉంటే 2 చపాతీలు అయినా చేసేసుకొని పంచదార వేసుకొని తింటున్నాను. చపాతీలు పంచదార వేసుకొని తింటే బాగుంటాయి కదా. అలానే ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ జీడిపప్పు వేసి కొద్దిగా ఫ్రై లాగా అలా చేశాను. ఉల్లిపాయ వేయను కదా. అలానే కొద్దిగా మామిడికాయ పప్పు వండుతున్నాను. ఈ పూటకే సరిపడగా వండేసాను. అయిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా నీట్గా క్లీన్ చేసేసి ఈవినింగ్ టైంలో తాగడం కోసం మ్యాంగోస్ బాగా పండిపోతే వాటి నుంచి ఇలా ప్యూరీ లాగా తీసేసి అందులో కొంచెం షుగర్ వేసి ముందుగా గ్రైండ్ చేసి తర్వాత వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. మ్యాంగోస్ బాగా పండి మంచి కలర్లా కనిపిస్తుంది కదా జ్యూస్. ఆ తర్వాత పని అంతా అయిపోయింది, ఖాళీగా కూర్చున్నాను. ఇంతకీ తీరా కర్రీస్ వండేసాను కానీ రైస్ కడిగి పెట్టలేదు. అప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చింది, గబగబా రైస్ కడిగి పెట్టాను. అన్నం వాచ్ చేసిన తర్వాత ఇంక మా వారు వచ్చే వరకు టీవీ చూస్తూ అలా కూర్చున్నాను. తర్వాత మా వారు వచ్చేసిన తర్వాత ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాము. మా వారు గోరింటాకు తెచ్చారు, అది కొంచెం చేతికి పెట్టుకుందామని గ్రైండ్ చేసుకొని మిగతాది హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందామని కొంచెం గ్రైండ్ చేసిన గోరింటాకులోనే ముందుగా ఎండబెట్టిన మందార పువ్వులు, కొన్ని మెంతులు, పెరుగు యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని జుట్టుకు పెట్టుకుంటే హెయిర్ గ్రోత్కి బాగుంటుంది. అలానే హెయిర్ షైనింగ్గా కనిపిస్తుంది. మెంతులు అవి వేయడం వల్ల బుర్రకి చలవ చేసి వేడి తగ్గుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత 2 చేతులు లైట్గా మండిపోయాయి. ఇదేమో గోరింటాకు ఆడడం వల్ల కొంచెం కలర్ ఎక్కువగా వచ్చింది. అయినా ముందుగా కాళ్ళకి పెట్టేసుకుని అదే హ్యాండ్కి గోరింటాకు పెట్టేసుకుందామని చెప్పి కాళ్ళకైతే పెట్టుకుంటున్నాను. పారాయణీలాగా కాకుండా ఇలా బిళ్ళల్లాగా పెట్టేసుకున్నాను. పారాయణీలాగా పెట్టుకోవడానికి గోరింటాకు సరిపోదు అనుకున్నాను, హ్యాండ్కి ఏమో ఇలా పెట్టుకున్నాను. నాకు గోరింటాకుతో అంత డిజైన్స్ అయితే ఏమీ రావు, ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ గ్రైండ్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని గ్లాసుల్లో వేసుకొని ఈవినింగ్ తాగేసిన తర్వాత మా వారి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు గుంజేసి ఆరేసేసి కుళాయి వచ్చిందని డ్రమ్ముల్లోకి వాటర్ అది కూడా పట్టేసుకొని ఈ డాబా అంతా కూడా కుళాయి వస్తుంది కదా నీట్గా క్లీన్ చేసేయాలి. ఒక్కొక్క రోజు వర్షం పడుతుంది, ఒక్కొక్క రోజు వర్షం పడకపోవడం వల్ల చిరాగ్గా అయిపోతుంది. వాకట్లో ముగ్గు పెట్టినా కూడా ముగ్గు ఉండట్లేదు, అందుకే ఇలా చిన్నగా లలత పెట్టేస్తున్నాను. నైట్ టిఫిన్లోకి ఉల్లిపాయ లేకుండా వరినొక ఉప్మా చేయడం కోసం వరినొక ఫ్రై చేసేసి పోపు అయితే ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క పాలు కూడా కాచేస్తున్నాను. ఇంకా వరినొక ఉప్మా అది చేసేసి టిఫిన్ అది చేసేస్తే ఇంక పని అయిపోయినట్టే. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.